శుభోదయం మిత్రులారా. పద్య కవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక చిత్తము. చిత్తము అంటే మనస్సు. చిత్తము రూపశిల్పియగు చేతన బొందెడి సంబరమ్ములో నెత్తములాడు వేళ గణనీయ వివేచన చూపి నిల్వగా ఒత్తిడి సైచి నిల్చు సమయోచిత వ్యూహము పన్ను యోచనన్ ఉత్తమమైన దారి శమనోద్గమమై నిలు నేటి రోజులన్. ఈ పద్యభావము మనసు మన అవసరాని కొద్దీ ఏ విధమైనటువంటి రూపు సంతరించుకుంటుంది అనే విచారణ, వివరము, పరిశీలన. చిత్తము రూపశిల్పియకు. చిత్తము ఒక రూపాన్ని చిత్రించే శిల్పి లాంటిది. చేతన బొందెడి సంబరములో అంటే ఒక విధమైన కదలిక వచ్చి తను చేయాల్సిన పని వచ్చినప్పుడు ఆ సంబరం అంటే ఆ సంతోషంలో ఏ విధంగా చేస్తుందంటే నెత్తములాడు వేళ గణనీయ వివేచన చూపి నిల్చుగా. నెత్తము అంటే ఒక పందెం. ఆ పందెం జరిగేటప్పుడు మనసు పని చేయాలి. ఆ పందెానికి సరైన విరుగుడు వెయ్యాలి. అవతల వాడిని గెలవనీయకుండా మనం పనిచేయాలి. ఇది గణనీయ వివేచన చూపి, వివేచన అంటే పరిశీలన చూపి ఆ పరిస్థితిని అనుకూలించి పై చెయ్యి రావడానికి తను నిలుస్తుంది. ఒత్తిడి సైచి నిల్చు. ఒకవేళ అవతల వాడు ఒత్తిడి పెడితే ఆ ఒత్తిడిని నిలుపుకొని దాన్ని గెలవడానికి సమయోచిత వ్యూహము పన్ను యోచన, దానికి మళ్ళీ విరుగుడేంటి అనే ఆలోచన కూడా తనే చేస్తుంది. ఉత్తమమైన దారి. దీనికి ఏది ఉత్తమమైన దారి, ఏది సరైన దారి అని అంటే ఉత్తమమైన దారి శమనోద్గమమైనను. శమనము అంటే శాంతి, ఉద్గమము అంటే పుట్టుక. శాంతి పుట్టేట్టుగా చేసేటువంటి పరిశీలన చేసి ఆ శాంతి సూత్రంతో ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిన్ను జయోస్తునిగా నిలబెడుతుంది అని చెప్పడమే ఈ పద్యం ఉద్దేశం. మిత్రులు, ఈ పద్యం చదివి మీ అభిప్రాయాన్ని తెలియపరుస్తారని ఆలోచిస్తూ మీరు నన్ను ఆశీర్వదిస్తారని సెలవు తీసుకుంటాను. నమస్తే.